హలో అందరికీ నేనైతే పండు మిరపకాయలు నిలువ పచ్చడి చేశాను. అందుకోసం 1 కిలో పండు మిరపకాయలు తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని తడి లేకుండా పొడి గుడ్డతో తేమంతా తుడుచుకున్నాను. ఆ తర్వాత కాసేపు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాను. మిరపకాయలు తడి లేకుండా నీట్‌గా వచ్చాయి. తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. నేను 1 కిలో మిరపకాయలు తీసుకున్నాను. అందుకోసం 250 గ్రాముల చింతపండు తీసుకొని అందులో తగినంత ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. ఆ తర్వాత పండు మిరపకాయలు కూడా వేసి వాటిని కూడా మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇప్పుడైతే పేస్ట్ అంతా ఇలాగా వచ్చింది. తర్వాత ఒక డబ్బా తీసుకొని అందులో ఈ మిశ్రమాన్నంతా వేసి ఒక రోజంతా అలాగే ఊరనిచ్చినాను. ఇప్పుడైతే బాగా ఊరింది. తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఆవాలు వేశాను. ఆవాలు కూడా కాస్త చిటపటలాడే ముందు జీలకర్ర అయితే 2 స్పూన్లు వేశాను. తర్వాత ఎండుమిరపకాయలు వేశాను. ఆ తర్వాత కొంచెం కరింపాకు వేశాను. ఇవన్నీ వేసి కలయి పెట్టుకున్నాను. ఇదంతా బాగా చిటపటలాడేంత వరకు అయితే కలుపుకుంటూనే ఉన్నాను. ఇదంతా ఇప్పుడు బాగా వేగింది. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పండు మిరపకాయ పేస్ట్ కూడా ఇందులో కొంచెం వేసుకుంటూ కలుపుకున్నాను. ఇది నూనె సరిపోలేదు, మళ్ళీ కాస్త ఆయిల్ వేసి బాగా కలుపుకున్నాను. ఉప్పు కూడా సరిపోలేదు. రుచికి సరిపడా మరింత సాల్ట్ కూడా ఇందులో వేసి కలయి పెట్టుకున్నాను. తర్వాత ఆవాలు మెంతులు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఆవాలు మెంతుల పొడి కూడా సిద్ధం చేసుకున్నాను. ఇందులో మరికొంత సాల్ట్ వేశాను. ఆ తర్వాత ఇంగువ వేశాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా ఇందులో వేశాను. ఇవన్నీ వేసి బాగా కలయి పెట్టుకున్నాను. ఇదంతా కలిసేంత వరకు అయితే బాగా కలయి పెట్టుకున్నాను. ఇది రెడీ అవ్వడానికి ఆయిల్ అంతా పైకి తేలితే మనకు పండు మిర్చి పచ్చడి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇది బాగా కలయి పెట్టుకుంటూ ఉడికించుకున్నాను. మాడిపోకుండా సారికి కలయి పెట్టుకుంటానే ఉన్నాను. ఇప్పుడైతే మిరపకాయ పచ్చడి రెడీ అయింది. వేడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. చూడండి, నూనె పైకి తేలింది. ఇప్పుడైతే పచ్చడి సిద్ధమైనట్లు. ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.